ఎంత పెద్ద ఉద్యమం తిరుగుబాటు రైతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మొత్తం కథం తొక్కారు. ఇది ఒక పెద్ద తిరుగుబాటు కింద కనుక గవర్నమెంట్ పరిగణించకపోతే లైట్ తీసుకుంటే బట్ వై ఐఎమ్ సేయింగ్ that I'm trying to create seriousness about the situation of farmers in Andhra Pradesh. The government of Andhra Pradesh should think and act very quickly and understand the agony of the farmers. Please understand the agony of farmers. ఆల్రెడీ రైతులు రోడ్ల మీదకి వచ్చారు. మీరేదో ఇస్తామన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళ తరపున ఏదో నాయకులు వస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసేదేంటి? రైతులు కష్టం, రైతులకు కోపం వచ్చిందంటే అక్కడ ఢిల్లీనే షేక్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దేన్నైనా ట్యాంపర్ చేయండి, కానీ రైతుల సమస్యను ట్యాంపర్ చేయకండి. ఎందుకంటే గవర్నమెంట్ ఢిల్లీనే షేక్ అయింది. అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకం వెళ్ళిన మగోడు ఎవడు లేడని చెప్పేసేటువంటి ఒక రూమర్ అయితే ఉంది. అది సత్యం కూడా. సాధారణ ఎవరు కూడా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా వెళ్ళాల. దేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారిని ఎదుర్కొన్న మొట్టమొదటి మగవాడు ఎవడంటే రైతే. ఒకే ఒక్కడ కథం దొక్కిందంటే రైతు. ఢిల్లీని షేక్ చేసింది. రైతులు ఇంత పెద్ద ఉద్యమం విప్లవం తీసుకొస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది రైతులు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చినప్పుడు దిస్ ఈస్ ద టైమ్ దట్ గవర్నమెంట్ షుడ్ థింక్, యాక్ట్ అండ్ రైట్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఫార్మర్స్. ఆంధ్రప్రదేశ్కి అన్నం పెట్టేది రైతులే. ఆ రైతుల్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే, ఇంకొకసారి చెప్తున్నాను, రైతులు కోపం వచ్చిందంటే ఢిల్లీనే షేక్ చేశారు. నరేంద్ర మోడీ గారు నిద్ర లేకుండా చేసింది రైతులే. అది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీకు అర్థమై ఉండిద్ది. ఈ రోజుతో వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు మీకు అర్థమై ఉండిద్ది రైతుల్ని అండర్ ఎస్టిమేట్ చేశారంటే.